మనం కంటితో చూడకుండా ఎవ్వరు చెప్పిన మాటలు వినకూడదు. ఎందుకంటారా? అయితే ఈ చిన్న కుందేలు కథ స్టోరీ చూసేయండి. హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ గీత. ఒక అడవిలో ఒక కుందేలు చాలా హుషారుగా అటు ఇటు తిరుగుతూ గెంతులు వేస్తూ ఆడుకుంటూ ఉండేదట. అయితే అలా ఆడుకుంటూ అలసిపోయి ఒక పెద్ద కొబ్బరి చెట్టు కింద నిద్రిస్తూ ఉంటుంది. అయితే నిద్రపోతూ ఉన్న కుందేలుకి ఒక శబ్దం వినిపిస్తుంది. ఏంటంటే పైనుంచి కొబ్బరికాయ కింద పడుతున్న శబ్దం విని ఆకాశం విరిగి పడుతుందనే భ్రమలో భయపడిపోతూ పరిగెడుతూ ఉంటుంది. పరిగెడుతూ ఉంటే దారిలో ఒక నక్క ఎదురు పడుతుంది. నక్క అడుగుతుంది, ఎందుకు పరిగెడుతున్నావు భయపడుతూ అని అడిగితే, ఆకాశం విరిగి పడుతుంది, పరిగెత్తండి పరిగెత్తండి అందరూ పరిగెత్తండి అనేసి చెప్తుంది. అయితే నక్క కూడా కుందేలుతో పాటు పరిగెడుతూ, అమ్మో ఆకాశం పరిగెడుతుందా, మనం అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి పరిగెడుతూ ఉంటాయి. అదేవిధంగా దారిలో ఎదురుపడిన జంతువులన్నిటికీ ఇదే విషయాన్ని చెప్పుకుంటూ పరిగెడుతూ ఉంటాయి. అయితే ఈ విషయం అడవికి రాజైన సింహానికి తెలుస్తుంది. సింహం ఏంటి, ఏం జరిగింది అని అడగ్గా, ఈ విధంగా నేను ఇలా నిద్రపోతున్నప్పుడు ఆకాశం విరిగి పడుతుంది నేను చూశాను అని చెప్తుంది. అవునా, ఎక్కడా, సరే పద చూద్దాం అనేసి అక్కడికి కుందేలు, సింహం, మిగిలిన జంతువులు వెళతాయి. అన్ని జంతువులు వెళ్ళే సమయానికి కొబ్బరి చెట్టు కింద ఒక కొబ్బరి బోండం కింద పడిన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు కుందేలు, అదిగో ఆకాశం విరిగి పడుతుంది చూడండి అని అంటుంది. అప్పుడు కుందేలుని, ఓసి వెర్రిదానా, అది ఆకాశం విరిగి పడడం కాదు, కొబ్బరి బోండం కింద పడడం అని అన్ని జంతువులు చెప్పి కుందేలుని అందరినీ తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. దీంట్లో నీతి ఏంటంటే, మనం కంటితో చూడకుండా ఎవ్వరు చెప్పిన మాటలు వినకూడదు. ఒకరి చెప్పుడు మాటలు వినడం వల్ల చాలా లాస్ అవుతాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.